పులివెందుల నియోజకవర్గానికి 2019 ఎన్నికల్లో సీఎం పదవి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తా. ఇప్పటికైనా జరిగినవి మర్చిపోయి నిజాయితీగా పనిచేయండి అంటూ వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను హెచ్చరించారు. గురువారం ఉదయం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులతో జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మండలంలోని 16 పంచాయతీల ప్రజాప్రతినిధులు ప్రజలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఉదయం ప్రారంభమైన సమావేశం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ప్రధానంగా తాగునీటి సమస్యపైనే సమావేశంలో చర్చించారు. ఏ పంచాయతీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందో అక్కడ సత్వరమే తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు జగన్ సూచించారు. కొన్ని గ్రామాల్లో ఎంపీ నిధులతో తాగునీటి కోసం లక్షలాది రూపాయలు వెచ్చించినా ఉపయోగం లేకుండా పోతుందన్నారు. వేసవి సమీపించడంతో తాగునీటి కొరత ఉన్న గ్రామాల్లో ట్యాంకర్లు ఏర్పాటు చేసైనా నీటిని సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈపై పలువురు ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేశారు. ఏఈ డబ్బు కోసం పీడిస్తున్నాడని, ఎవరు డబ్బులిస్తే వారు తాగునీటి బిల్లులు త్వరగా వచ్చేలా చూస్తున్నారన్నారు. డబ్బు ఇవ్వని వారిని ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారని ఆరోపించారు. జగన్ స్పందిస్తూ 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గానిదే సీఎం పదవని, అప్పుడు మీపై వచ్చిన ఆరోపణపై విచారణ జరిపిస్తామని అధికారులకు హెచ్చరించారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.